పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మూలపేట గ్రామానికి సంబంధించి మరి యూత్ అంతా కూడా ఇక్కడ అంబేద్కర్ కాలనీకి సంబంధించిన యూత్ అందరూ కలిసి ఈ గ్రామం ఈ యొక్క యూత్ అందరికీ కూడా అంటే ఈ కాలనీ యూత్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి వాలీబాల్ కి సంబంధించిన కోర్టు వేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా 11 కేవీ బాగా కిందకి ఉండడం వల్ల అది ఎప్పుడో ఓల్డ్ కి సంబంధించిన స్తంభాలు వాటికి సంబంధించి ఉండడం వల్ల వాళ్ళు మరి దురదృష్టవశాత్తు ఆ 11 కేవీకి ఈ ఐరన్ రాడ్ తగలడం, దాంతో ఇంచుమించుగా ఆ పోల్ లేపుతున్న దగ్గర దగ్గర 6గురికి ఈ ప్రమాదం నుంచి ప్రమాదంలో పడ్డారు. అందులో 3 కోలుకోవడం జరిగింది. ఏడిద చరణ్ ఆ అబ్బాయి దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడం జరిగింది. ఇంకొక పేషెంట్ ఇంకొక అబ్బాయి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం జరుగుతూ ఉంది. భగవంతుడు ఆ అబ్బాయిని మరి కోలుకునేలా చేయాలి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరందరి తరఫున కోరుతున్నాం. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే వారున్న ఇల్లు గాని, వారున్న పరిస్థితులు గాని, ఆ ఉన్న పరిస్థితులు గాని చూస్తే చాలా దీనావస్థ, అత్యధిక పేదరికలో ఉన్న కుటుంబం వారిది. కాబట్టి తక్షణం ఆ అబ్బాయి ఎవరైతే ఏడితే చరణ్ ఉన్నాడో ఆ కుటుంబాన్ని వెంటనే తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారిని, అదే విధంగా ట్రాన్స్పో మరి డిపార్ట్మెంట్ ని కూడా కోరుతున్నాం. ఇక్కడ తక్షణం ఈ 11 కేవీ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాలి. వెంటనే దాన్ని షిఫ్ట్ చేయడానికి చేయకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇళ్ళకి దగ్గరగా చాలా చాలా దగ్గరగా కిందగా వెళ్ళినట్టుగా ఇది ఉంది. కాబట్టి రూట్ మార్చడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ పని మరి మీరు తక్షణం ఆ కార్యాచరణ చేపట్టాలి. అలా అలా చేయటం వల్ల అయితేనే చాలా మందికి రాబోయే ప్రమాదాలను కూడా మనం తప్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ రిప్రజెంటేషన్ కూడా కలెక్టర్ గారికి ఇమ్మని ఇక్కడ యూత్ అందరినీ కూడా కోరడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వము ఈ ఏడిద చరణ్ కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి మరి ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.